హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ జెబ్లేజ్ వాచ్ని మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇక్కడ జెబ్లేజ్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. లోపల మనకు వాచ్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ హైబ్రిడ్ 2 అని చెప్పేసి అయితే రాసింది. యాక్చువల్గా ఇది ఒక హైబ్రిడ్ వాచ్, అంటే ఇందులో డిజిటల్ అలాగే అనలాగ్ రెండు కలిపి అయితే ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ రకంగా ఉందని చూద్దాం. బాక్స్ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా చక్కగా ప్రొఫెషనల్ స్టైల్లో అయితే ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొట్టమొదటిగా వాచ్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి కొంచెం చూడడానికి వెరైటీగా అయితే ఉంది వాచ్. సో ఈ వాచ్ మనం పక్కన పెడదాం, ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం. ఛార్జింగ్ డాక్ ఇది. సో ఇక్కడ మనకి డాక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఛార్జ్ చేయాలి అంటే ఓకే, మైక్రో ఎస్బీతో అయితే మనం దీన్ని ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇంకా అలాగే ఇక్కడ మరొక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ లో ఏమిస్తున్నారు చూద్దాం. బాక్స్ లో మనకి స్ట్రాప్ అలాగే కేబుల్ ఉన్నట్టుంది. ఛార్జ్ చేయడం కోసం మనకి ఒక మైక్రో ఎస్బీ కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. తర్వాత బ్రౌన్ కలర్ స్ట్రాప్, ఇది రబ్బర్ టైప్ అయితే వస్తుంది. సో బాగుంది. అసలు ఫస్ట్ మనం పట్టుకోగానే ఒక ప్రీమియం క్వాలిటీని పట్టుకున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇంకా బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. బాక్స్ ప్యాకింగ్ అయితే పర్వాలేదు, బాగా చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఒక బుక్లెట్ అయితే ఉంది, యూజర్ మాన్యువల్ అని. చాలా కాలం తర్వాత ఇంతలా బుక్లెట్ నేను చూస్తున్నాను. సో వాచ్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది సో ఈ బుక్లెట్లు అయితే ఉంది. ఇక అంతే, మనకి బాక్స్లో వచ్చేసరికి ఈ కంటెంటే ఉంది. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మనం వాచ్ చూద్దాం ఏ రకంగా ఉందో. వాచ్ డైల్ కనుక చూస్తే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో దీని మీద స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఒకటి ఇచ్చారు. సో దీన్ని అయితే మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. దీని మీద రాశారు లాంగ్ ప్రెస్ టు ఆన్. ఇక్కడ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుందని. సరిగ్గా కనుక డైల్ చూసారనుకోండి, సో ఇక్కడ వచ్చేసరికి మనకు డిస్ప్లే కనిపిస్తుంది. ఇది సో మనకి ఫిట్నెస్ ట్రాకర్స్ లో వచ్చే డిస్ప్లే సైజ్ ఏదైతే ఉంటుందో అదే సైజ్ లో అయితే ఈ డిస్ప్లే కూడా ఉంటుంది. అంటే 0.96 ఇంచెస్ వరకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఇటు పక్క అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ వచ్చేసరికి అనలాగ్ క్లాక్ అయితే కనిపిస్తుంది. ఇదంతా మాన్యువల్ గా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఇక ఈ చుట్టూ ఫ్రేమ్ చూడడానికి మనకి నికిల్ కోటింగ్ తో మెటల్ లాగా ఉంది, బట్ నేను అనుకోవడం అది ప్లాస్టిక్ అనుకుంటున్నాను. సో ఇంకా ఈ చుట్టూ కూడా చూస్తే ప్లాస్టిక్ తోనే ఇదంతా అయితే బిల్డ్ అయ్యి వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మీరు చాలా పెద్ద స్క్రూ అయితే చూడొచ్చు. చుట్టూ కూడా మనకి స్క్రూస్ ఉన్నాయి. ఇక అలాగే ఇక్కడ రెండు కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి మన ఛార్జ్ అయితే అవుతుంది. ఇక్కడ హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంది. సో హార్ట్ రేట్ సెన్సార్ మీద గార్డ్ అయితే ఉంది. రిమూవ్ చేసేస్తే మళ్ళీ మనకి హార్ట్ రేట్ సెన్సార్ అనేది చక్కగా ఇది కనిపిస్తుంది. నేనైతే తీసాను, మీరైతే తీయకపోవడమే మంచిది. ఓకే, స్ట్రాప్ పెట్టి చూద్దాం. సో స్ట్రాప్ వచ్చేసరికి మీరు చూసారు కదా ఇందట. సో ఈ రకంగా అయితే స్ట్రాప్ ఉంది. చాలా సింపుల్ గా అయితే మనం స్ట్రాప్ పెట్టవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీకు వీళ్ళు లాక్ టైప్ అయితే ఇచ్చారు కదా. సో దీన్ని లాగి మీరు స్ట్రాప్ అయితే పెట్టేయచ్చు. స్ట్రాప్స్ కావాలనుకుంటే ఈ బయట అయితే దొరుకుతుంటాయి, కొనుక్కొని వీటికి మళ్ళీ స్ట్రాప్స్ అయితే నచ్చిన కలర్ ని మనం పెట్టుకోవచ్చు. ఓకే, స్ట్రాప్ పెట్టేశాను. సో బాగుంది, పట్టుకోగానే చాలా ప్రీమియం వాచ్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇక్కడైతే లాక్ లాగా ఉందిగా, దీన్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇది లోపల ప్రెస్ చేయాలనుకుంటా. ఓకే, ముందు దీన్ని ఆన్ చేద్దాం. సో ఇక్కడ బటన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ప్రెస్ చేసి ఇది ఆన్ అవుతుంది. సో ఛార్జ్ అయితే లేదు, నేను ఛార్జ్ పెడతాను ఫస్ట్. దీన్ని మనం ఇలా సెట్ చేసి ఛార్జ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాగ అయితే సిట్టింగ్ అయిపోతుంది. డాక్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ అయితే చేయాలి. సో ఛార్జ్ చేయడానికి నేను నా దగ్గర ఉన్న పవర్ బ్యాంక్ని అయితే యూజ్ చేస్తా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఛార్జ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఛార్జ్ అయ్యేలోపు మనం మన మొబైల్లో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. దీనికోసం సో మాన్యువల్ బుక్ బ్యాక్ సైడ్ మనకి ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. స్కాన్ చేసాం, ఓపెన్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే వెంటనే మనకి ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి మీరు హెచ్ బ్యాండ్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయింది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకపోయిన తర్వాత మనం అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఈ రకంగా మనకి అలో అయితే అడుగుతుంది. సో అలో చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి సైన్ ఇన్ అడుగుతుంది. సో మన దగ్గర లేకపోతే సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నో అకౌంట్ లాగిన్ కూడా ఉంది. మనం నో అకౌంట్ లాగిన్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ అడుగుతుంది, చూస్ చేసుకోమని. స్కిన్ కలర్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకుందాం. ఆ తర్వాత ఏజ్ అడుగుతుంది. సో ఏజ్ అయితే ఇచ్చేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వెయిట్ అలాగే డిస్టెన్స్ అడుగుతుంది అనమాట. అంటే ఇక్కడ కిలోమీటర్స్లో కానీ అక్కడ వచ్చేసరికి మనం వెయిట్ ఇచ్చేస్తే సరిపోద్ది. సో ఇవన్నీ స్కిప్ చేసేస్తాను. సో స్కిప్ చేసేసి నాట్ కనెక్టెడ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసామంటే సో ఇక్కడ మన వాచ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం వాచ్ని అయితే సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. సో పేర్ చేయగానే చూడొచ్చు మీకు కనెక్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ అలో అడుగుతుంది. అలో చేసాను. నేను ఒక 2-3 డేస్ యూజ్ చేసిన తర్వాత ఈ వాచ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అలాగే ఫీచర్స్ గురించి మీకు అయితే చెప్తాను. ఇక ఈ వాచ్ నేను 3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ముందుగా వచ్చేసరికి మనం వాచ్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. చూడడానికి వాచ్ ఇది హైబ్రిడ్ వాచ్ అవడం వల్ల సో బ్యాక్ సైడ్ అనలాగ్ వాచ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డిజిటల్ డిస్ప్లేతో అయితే వాచ్ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ ఉన్న క్లాక్ ను కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఒకవేళ అర్థం చేసుకున్న నైట్ టైం అక్కడ మనం క్లాక్ చూసి చెప్పడానికి అయితే ఉండదు. డే టైం మనకి సన్ లైట్ లో మాత్రమే ఈ బ్యాక్ సైడ్ ఉన్న క్లాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఎల్ఈడి లైట్ లాంటిది ఇచ్చుంటే డే టైమ్ అండ్ నైట్ టైం కూడా చూడడానికి కొంచెం బాగుండేది. ఎందుకంటే షాడో పడిపోయి మనకి ఇది కొంచెం చీకటిగా అయితే కనిపిస్తుంది.
ఉంటుంది. ఇక వాచ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా ప్రీమియం క్వాలిటీ లాగా అయితే మనకి బిల్డ్ క్వాలిటీ అయితే అనిపిస్తుంది అనమాట. సో మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే వీళ్ళు మంచి స్ట్రాంగ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఇక నాకు ఈ స్ట్రాపే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. అంటే చూడడానికి బాగుంది, అంతా బాగుంది, కానీ కొంచెం మందంగా ఉంది స్ట్రాప్. కొంచెం పల్చగా ఉంటే బాగుండేది అనిపించింది. అంటే కొంచెం బల్కీగా అనిపిస్తుంది అనమాట స్ట్రాప్ వచ్చేసరికి. ఇక తర్వాత మనం ఆ వాచ్లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మేజర్గా మనం ఎనలాగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు, కానీ డిస్ప్లేలో కనిపిస్తుందిగా ఇది వచ్చరికి మనకి ఫిట్నెస్ ట్రాకర్లో ఉండే అవే ఫీచర్స్ ఉంటాయి. బట్ అసలు చాలా సింపుల్ ఇంటర్ఫేస్తో అయితే దీన్ని తీసుకొచ్చారని చెప్పాలి. ఎక్కువ మీకు ఆప్షన్స్ అయితే ఈ వాచ్లో చూడడానికి ఉండదు. మొత్తం మీరు మొబైల్ ఫోన్లోనే మీకు ఫీచర్స్ అన్నీ ఉంటాయి. వాచ్లో మీరు ఆపరేట్ చేయాలి అనుకుంటే సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఈ సింగిల్ బటనే మొత్తం అన్నిటికీ యూజ్ అవుతుంది. అంటే ఇది టచ్ అయితే ఉండదు. సో సింగిల్ బటన్తోనే మీరు వాచ్ మొత్తం ఆపరేట్ చేయాలి. సో ఎప్పుడైతే ప్రెస్ చేస్తాం మనకి ఈ రకంగా అయితే క్లాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం దీన్ని ఇంకోసారి ప్రెస్ చేసాం అనుకోండి, యాక్టివిటీస్కి సంబంధించిన స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో మనం దీన్ని మళ్ళీ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే బటన్ని సో మనం అందులోకి అయితే ఎంటర్ అవుతాం. మీరు ఇక్కడ చూడొచ్చు టాప్లో వచ్చేసరికి టైమర్ స్టార్ట్ అయింది. సెకండ్ ప్లేస్లో హార్ట్ రేట్ ఉంటే, థర్డ్ ప్లేస్లో క్యాలరీ బర్న్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో స్టెప్ కౌంటింగ్ అయితే కనిపిస్తుంది. సో మనం వర్కౌట్ చేసేటప్పుడు దీన్ని మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మధ్యలో వర్కౌట్ మధ్యలో కనుక మీరు పాజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే పాజ్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి మీరు హోల్డ్ చేస్తే మళ్ళీ పాజ్ అవుతుంది. ఇక కంప్లీట్ బ్యాక్ వచ్చేయాలంటే మళ్ళీ దీన్ని ఇంకోసారి ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. ఇక్కడ మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే కంప్లీట్ బ్యాక్ వచ్చేస్తాం. సో ఇదే ఇంకా మేజర్ ఇంటర్ఫేస్. ఇంకెంతకు మించి మనకి ఏముండదు. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసి చూపిస్తాను. సో ఇది వర్కౌట్, తర్వాత ఇది స్టెప్ కౌంట్, ఇప్పుడు ఎన్ని స్టెప్స్ వేసామని ఇది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కిలోమీటర్స్ అనమాట, ఎన్ని కిలోమీటర్స్ మనం నడిచాం జీపీఎస్ ద్వారా అయితే తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఇదేమో క్యాలరీ బర్న్, తర్వాత ఇది వచ్చేసరికి బీపీ. సో బీపీ అంటే తెలుసుగా బ్లడ్ ప్రెషర్. సో ఇది కూడా బాగా యాక్యురెన్సీ చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. మీకు చూపిస్తాను, నేను ఏలు పెట్టాను ఇప్పుడు అక్కడ. సో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మీరు చూడొచ్చు చాలా యాక్యురేట్గా అయితే చూపిస్తుంది అనమాట. సో నాకు మామూలుగా ఉండేది బ్లడ్ ప్రెషర్ ఇంతే ఉంటుంది. సో తర్వాత ఇంకో నెక్స్ట్కి వెళ్తే హార్ట్ రేట్ ఉంటుంది ఇక్కడ. సో హార్ట్ రేట్ కూడా చాలా చక్కగా అయితే చూపిస్తుంది. నా దగ్గర ఉన్న శాంసంగ్తో కూడా నేను కంపేర్ చేసి చూశాను. సో రెండిట్లోనూ మనకి పెద్ద డిఫరెన్స్ లేదు. 1 పాయింట్ అండ్ 2 పాయింట్ అప్ అండ్ డౌన్ ఉన్నా సరే సో యాక్యురేట్గా అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు హార్ట్ రేట్ కూడా. ఇక తర్వాత మనకి ఇక్కడ స్లీప్ కౌంట్ అయితే చూపిస్తుంది అనమాట. మనం ఎన్ని గంటలు నిద్రపోయాం అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ప్రెస్ అండ్ స్టార్ట్ అని ఉంది కదా, ఇది మనం మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. సో ఇందులోకి వచ్చి మనం సో మొబైల్ మోగటం మీరు చూడొచ్చు. సో మొబైల్ ఎక్కడుందో అక్కడ మోగుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ప్రెస్ అండ్ హోల్డ్ ఆగిపోద్ది. సో ఇది పవర్ ఆఫ్ ఫైనల్గా. సో ఇంతే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇవే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు క్లాక్ మార్చుకోవడానికి కూడా ఏమి ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇందులో ఇవ్వలేదు. సో ఇంకా మిగిలిన మొత్తం అంతా మనం చూడాలనుకుంటే ఇందులో అయితే ఉంటుంది. మొబైల్లో అయితే మీకు మనం యాప్ ఇన్స్టాల్ చేసాం కదా హెచ్ బ్యాండ్, సో ఇందులో అయితే ఉంటుంది. ఇది కూడా మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీకు స్టార్టింగ్ మనకి డాష్ బోర్డ్ వచ్చేసరికి ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టెప్ కౌంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఇలాగా సైడ్కి కనుక స్లైడ్ చేశారంటే డేట్ వైజ్గా మీకు స్టెప్ కౌంట్స్ అయితే చూపిస్తుంది. ఏ రోజున మీరు ఎంత నడిచారు, ఇది టుడే, ఇది ఎస్టర్డే, తర్వాత ఇది 2 days ఎగో. సో ఈ రకంగా అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. ఈ తర్వాత ఇక్కడ వచ్చరికి హైబ్రిడ్ 2 అని ఉంది కదా, ఈ వాచ్ సెట్టింగ్స్ అనమాట. ఇందులోకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ మీకు హార్ట్ రేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు హార్ట్ రేట్ మెజర్ చేయొచ్చు. అంటే సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే మీకు హార్ట్ రేట్ అయితే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టాప్ చేస్తే మళ్ళీ ఆగిపోతుంది. అలాగే బీపీ కూడా మీరు ఇక్కడ నుంచి, అంటే బ్లడ్ ప్రెషర్ కూడా మీరు ఇక్కడ నుంచే మెజర్ చేయొచ్చు. అంటే వాచ్తో పని లేకుండా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత చివరి సెట్టింగ్స్ ఉన్నాయిగా, ఇది క్లిక్ చేసంటే మీరు వాచ్ సెట్టింగ్లోకి వెళ్తారు. సో వాచ్ సెట్టింగ్స్లో వచ్చేసరికి మీకు అన్ని ఫిట్నెస్ ట్రాకర్స్కి ఇచ్చే ఏవైతే సెటప్ ఉంటుందో ఆ సెటప్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఫస్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్, మీకు అలర్ట్స్ అయితే ఏమేమి కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత అలారం సెట్ చేసుకోవచ్చు. సెడెంటరీ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, మీరు ఎక్కువసేపు కూర్చుంటే అలర్ట్ చేస్తూ ఉంటుంది. హార్ట్ రేట్ అలర్ట్ మనము కంటిన్యూస్గా, అంటే మీకు ఎప్పుడు హార్ట్ రేట్ అనేది మెజర్ చేయాలనుకుంటే మీరు ఇదైతే ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకొని మీకు హార్ట్ రేటు 115 దాకా వెళ్ళినప్పుడు మీకు అలర్ట్ అయితే జారీ చేస్తుంది. ఇది మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే వేకప్, సో మనం ఇలాగా చేతి పెట్టుకున్నప్పుడు ఇలా చూసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది ఆన్ చేసుకుంటే అలాగే మొత్తం అన్ని మనకి అన్ని ఫిట్నెస్ ట్రాకర్స్కి ఇచ్చే అన్నీ మీకు ఇందులో ఉంటాయి. ఇక మనం ఈ డైల్ ఏదైతే ఉందో, ఈ డైల్ చేంజ్ చేయాలంటే, వాచ్ ఫేస్ చేంజ్ చేయాలంటే మాత్రం 4 వాచ్ ఫేసెస్ని వీళ్ళు ఇచ్చారు. సో డైల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు 4 వాచ్ ఫేసెస్ అయితే కనిపిస్తాయి. సో చూసారుగా మారింది. సో ఈ రకంగా మీకు వాచ్ ఫేసెస్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచే మీరు చేంజ్ అయితే చేసుకోగలరు. కాకపోతే 4 వాచ్ ఫేసెస్నే వీళ్ళైతే అందిస్తున్నారు. ఇక అలాగే నోటిఫికేషన్ అలర్ట్ అవన్నీ మనకి ఎలాగో అందులో వస్తాయి. కాకపోతే మీరు వచ్చినప్పుడే చూసుకోగలరు, కానీ మళ్ళీ తర్వాత చూసుకోవడానికి అయితే ఇందులో ఉండదని చెప్పాలి. ఇక ఇక్కడ డాష్ బోర్డ్లోనే స్లీప్ కౌంటు, హార్ట్ రేట్ కౌంటు, అలాగే బ్లడ్ ప్రెషరు, స్టెప్ కౌంటు, ఇవన్నీ అయితే మీకు ఇక్కడే డాష్ బోర్డ్లో చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒక కాల్ చేసి చూపిస్తాను మీకు. సో మనకి ఏమైనా కాల్ వస్తే ఈ రకంగా అయితే మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పేరుతో సహా ఈ రకంగా నోటిఫికేషన్ వస్తుంది.
సో మీరు కాల్ మ్యూట్ చేయొచ్చు. మీరు చూడొచ్చు కాల్ని ఒకసారి క్లిక్ చేసామంటే మ్యూట్ అవుతుంది. సో మనకి ఇది వైబ్రేషన్ కూడా వస్తుంది అనమాట. కాల్ వచ్చినప్పుడు మనకి ఫుల్గా వైబ్రేషన్ కూడా అయితే వస్తుంది. హోల్డ్ చేసి పట్టుకుంటే కాల్ అయితే కట్ అయింది అనమాట. అంటే వన్ టైం మీరు ఇది ప్రెస్ చేశారంటే మ్యూట్లోకి వెళ్తుంది, అంటే వైబ్రేషన్ అయితే రావట్లేదు. ఇక ఈ వాచ్ మీకు అన్ని స్మార్ట్ వాచ్ లాగా ఉండదు, ఎందుకంటే ఇది వచ్చేసరికి ఒక హైబ్రిడ్ వాచ్ కాబట్టి. సో ఒక ఫిట్నెస్ ట్రాకర్కి ఉండే ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగని చెప్పి మీకు స్పోర్ట్స్ మోడ్, అంటే స్పోర్ట్స్కు సంబంధించిన ఎక్కువ మోడ్స్ కూడా ఇక్కడ ఉండవు. సో మీకు ఒక స్టెప్ కౌంటింగ్ సంబంధించి, హార్ట్ రేటు, క్యాలరీ బర్నింగ్, అలాగే బీపీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే మీరు ఈ వాచ్ని అయితే తీసుకోవచ్చు. అలాగే స్టైలిష్ లుక్ కోసం కూడా మీరు ఈ వాచ్ని అయితే తీసుకోవచ్చు. ఇక ఈ వాచ్ని మీరు కొనాలి అనుకుంటే మీకు లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే అక్కడ కూపన్ కోడ్ ఏమైనా వాళ్ళు ఇస్తే ఆ కూపన్ కోడ్ కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ వాచ్ని అయితే కొనవచ్చు. ఇంకా ఈ వాచ్ని మీరు గివ్ గెలుపొందాలంటే ఏం చేయాలో తెలిసిందే కదా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఈ వీడియోకి నేనైతే లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, 15,000 లైక్స్ నేను టార్గెట్ అయితే ఇస్తున్నాను. చక్కచక్క టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. ఎప్పుడైతే టార్గెట్ కంప్లీట్ అయిపోతుందో ఆ సండే లైవ్లో వచ్చేసరికి నేను వాచ్ విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, చక్కచక్క వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.